హాయ్ అండి. సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం వచ్చేయండి. ముందుగా ఒక 20 యాలకులు, 40 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 5-6 పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా, 2 మరాఠీ మొగ్గలు, సోక్ చేసుకున్న బఠానీ, క్యారెట్, బంగాళదుంప కట్ చేసుకుని 2 గ్లాసెస్ రైస్ అంటే 1 కేజీ రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి చీరుకులుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా దినుసులు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. నానబెట్టుకున్న బఠానీ, క్యారెట్, బంగాళదుంప, కొన్ని జీడిపప్పులు వేసి వేగనిచ్చి 1 గ్లాస్ రైస్కి 2.5 వాటర్ వేసి మరగనివ్వాలి. తగినంత ఉప్పు కూడా వేసి మరగనివ్వాలి. ఒకసారి బాగా మరిగిన తర్వాత ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసి ఒక్కసారి ఇలా బాయిల్ అవుతుండగా కుక్కర్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ రానిస్తే యమ్మీ యమ్మీ వెజ్ పలావ్ రెడీ. కాంబినేషన్గా పన్నీర్ కర్రీ యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.